హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఈ రోజుల్లో వచ్చే ఈ నరాల బలహీనత సమస్యని ఎలా గుర్తించాలి మనం? దీనికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగా రావడానికి కారణాలు ఏంటి సార్? ఎస్, నరాల జబ్బు, నరాల వీక్నెస్ మామూలుగా ఊత పదంలాగా వాడుతూ ఉంటాం. అసలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. నరాల జబ్బు అనగానే ఈ వెయిన్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే వెయిన్స్, వెజల్స్, రక్తకేశనాళికలు, నరాలు అని చెప్పేసి అంటాం. నరాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది అని అందరికీ తెలుసు. బ్లండర్ అందరికీ గుర్తింపు. తెలిసింది. ఎస్, రక్త సరఫరాకి ఉపయోగపడేటివే రక్తనాళాలు లేదా నరాలు అని చెప్తాం. వాటిని న్యూరాన్స్, నర్వ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అందువల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ లేదా నరాల బలహీనత అని తెలుగులో చెప్తుంటాం. ఏది ఏమైనా నరాల జబ్బులు ఎందుకు వస్తాయి, అవి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయి ఇవి తెలుసుకోవాలి. కామన్గా సింపుల్గా వచ్చే నరాల జబ్బులు పెద్ద సమస్య కాదు. కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఏం కాదు. వాటి వల్ల జరిగే నష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి 15 రోజులు, నెలకు 2 నెలలకు కాస్త తిమ్మిళ్ళు రావడం అవి పెద్ద పట్టించుకోని అవసరం లేదు. కానీ నిరంతరంగా తిమ్మిళ్ళు రావడం, నిరంతరంగా కూర్చుని లేస్తూ ఉంటే లేవలేకపోవడం, పడిపోయినట్టు అయిపోవడం, తూలిపోయినట్టు అయిపోవడం, ఇలాంటి సంభవిస్తే మటుకు కొంతవరకు ప్రమాదానికి దారితీస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు అలాగే ఏదన్నా హోల్డ్ చేయాలంటే కూడా గ్రిప్ లేదు అంటే ఎస్, వాళ్ళ కండిషన్ని ఎలా మనం అడ్రస్ చేయాలంటారు? ఎస్, దేర్ గారు. ఎక్కడైతే ఇప్పుడు మన తల వెనక భాగం నుంచి, అంటే మెదడు వెనక భాగం నుంచి చిట్ట చివర సాకోబోన్ యానస్ గుదం వరకు వెన్నుపాము వెంబడి సియాటిక్ వెయిన్ ఉంటుంది. దట్ ఇస్ ద సెంట్రల్ నర్వ్ అని చెప్పేసి అంటాం. సియాటిక్ వెయిన్ అని కూడా చెప్తూ ఉంటాం. ఆ వెయిన్ సమంగా వర్క్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది మెలిక పడడం లేకపోతే దానిపైన ప్రెషర్ రావడం సంభవిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో చేయి కోల్పోవడం, తిమ్మిర్లు రావడం, ఈవెన్ స్పూన్ పట్టుకోలేకపోవడం, పెన్ను పట్టుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో తూలి పడిపోతూ ఉంటారు. తూలి పడిపోవడానికి కారణం ఏంటంటే మెడ దగ్గర ఉన్నటువంటి వెన్నుపూస భాగంలో C1, C3, C4, C7, C1 టు C7 వరకు ఉన్నటువంటి సర్వైకల్ బోన్లో ఎక్కడైనా నరం పైన ఒత్తిడి, ప్రెషర్ జరిగినట్లయితే తూలి పడిపోవడం సంభవిస్తుంది. లేదా మెడ ఎక్కువగా, నెక్ పెయిన్ చాలా ఎక్కువ రావడం, లేదా షోల్డర్ పెయిన్ రావడం, చేయి తిమ్మిరి రావడం, చేయి పట్టు కోల్పోవడం సంభవిస్తుంది. ఓకే. అలాగే కింద శాకోబోన్ ప్రాంతంలో L1, L3, L4 లంబార్ రీజన్లో ఏదైనా నరువు పైన ఒత్తిడి పడ్డా, డిస్క్ ప్రొలాప్షన్స్ ఏమైనా జరిగినా కూడా అలాంటి పరిస్థితుల్లో తుంటి భాగం కాలి వేళ్ళ వరకు కూడా తిమ్మిరి రావడం, లేదా నడకలో పట్టు కోల్పోవడం, తూలి పడిపోవడం, ఇలాంటివి సంభవిస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే జనరలైజ్ సింపుల్కి పర్లేదు, ఏదైతే ఎక్కువ వస్తే ప్రాబ్లం ఏంటి అనే దానికి చూడాలి. ఇక్కడ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏంటి అంటే బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఎంటైర్ తల నుంచి కాలు వేలు వరకు రక్త ప్రసరణ జరుగుతుంది, అందరికీ తెలుసు. సమ్ టైమ్స్ రక్త ప్రసరణలో అంతరాయం జరుగుతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్లో సర్టెన్ రక్తనాళాలలో కొవ్వు చేరుకుపోవడం, ఫ్లేక్స్ చేరుకుపోవడం, దాన్నే ఆథెరోస్క్లెరోసిస్ అని చెప్పేసి అంటాం. రక్తపు గడ్డలు అని లేదా గొవ్వు గడ్డలని, రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. సో దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడి రక్తం పైన సరైనటువంటి ఇది లేక గుండె పైన భారం పడడం, కొన్నిసార్లు రక్తనాళాల నుంచి రక్తం సరిగా ప్రవహించలేక ఆగిపోవడం, అలాంటి సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ రక్త ప్రసరణ ఆగిపోవడం, ఇలాంటివి సంభవిస్తాయి. బ్రెయిన్లో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం లేదా కొవ్వు కంతులు ఏర్పడడం ఇలాంటివి సంభవించినప్పుడు వన్ సైడ్ పెరాలిసిస్, పెరథీమియా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎస్, లెఫ్ట్ సైడ్ ఒకవేళ బ్లడ్ బ్లీడ్ కానీ రక్తపు గడ్డలు కానీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వచ్చినట్లయితే రైట్ సైడ్ అంగాలు ఏవి పనిచేయకుండా పోతాయి, లెగ్ టు కాల్ వరకు. కొన్నిసార్లు ఫేషియల్ ఏరియా కూడా చెడిపోతుంది. అలాగే ఎప్పుడైతే రైట్ వెంట్రికల్ ఇన్ ద బ్రెయిన్, అక్కడ రక్తం బ్లీడ్ అవ్వడం, రక్తనాళాలు చిట్లడం, లేదా రక్తనాళాల్లో గడ్డలు కట్టుకుపోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం, ఇందాక చెప్పినట్టు కొవ్వు గడ్డకు పట్టుకుపోవడం, అలాంటివి జరిగినప్పుడు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం ఆర్గాన్స్ పోతాయి. చెయ్యి కాలు ఆధీనం పోతుంది. దాన్నే పెరాలిసిస్, పెరథీమియా అంటాం, పక్షవాతం అని తెలుగులో అంటాం. దాన్ని ఏకాంగవాతం అని చెప్పేసి అంటాం, వన్ సైడ్ పెరాలిసిస్.
కొన్నిసార్లు అలాగే ఉన్నట్టయితే శరీరం మొత్తం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, నర్వస్ వీక్నెస్ కింద వచ్చేటి ఇన్ని రకాల జబ్బులు ఉంటాయి. ఓకే. ఇన్ని రకాలు ఉంటాయి. బేసిక్ నుండి మొదలుకొని ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అయితే బేసిక్ విషయం గురించి మాట్లాడుకుంటే ఏది మనం బేసిక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు? ఎస్, 15 డేస్, 1 మంత్, 2 మంత్స్కి ఒక 10 నిమిషాలు, 1 గంట 2 గంటలు కూర్చుంటే కాస్త తిమ్మిరి పడడం, లేకపోతే రాత్రంతా పడుకుంటే ఒక పక్క కొంచెం ఇలా ఒక లైట్గా మొద్దు పారిపోయినట్టు అనిపించడం, చేతుల తల, అలాంటివి పెద్ద సమస్య కాదు. సో ఈ సిమ్టమ్స్ ఉంటే బేసిక్ అని చెప్పచ్చు. బేసిక్ అని చెప్పి అంతకన్నా ఎక్కువ అయితే నడుస్తున్నప్పుడు కూర్చొని లేవగానే కాలు తిమ్మిరి పట్టిపోవడం, ఒక 10 నిమిషాలు కూర్చోగానే కాళ్ళు తిమ్మిరి పట్టడం, లేదా చెయ్యి ఇలా పట్టుకొని టేబుల్ పైన పెడితే చెయ్యి మొత్తం తిమ్మిరి రావడం, ఇలాంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది. సో ఈ ప్రాబ్లంకి మంచి టిప్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేదంలో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? ఎస్, ఇక్కడ ఇలాంటి న్యూరలాజికల్ డిసార్డర్స్ ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎక్కడైనా కూడా ఏర్పడకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఏవి రాకుండా జాగ్రత్త పడాలి. దానికి కానీ మనం చేయాల్సింది ఒకటే, ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు ఉదయం లేవగానే ఒక 1/2 అవర్ నడవాలి తప్పనిసరిగా. తర్వాత లేట్ నైట్స్ నిద్ర కాకుండా 10 o'clockకి తప్పకుండా నిద్రపోవాలి. ఉదయం 5 o'clockకి తప్పనిసరి నిద్ర లేవాలి. ఒక అరగంట సేపు నడవాలి తప్పనిసరిగా. వాకింగ్ ఈజ్ బెటర్ టు దిస్. అండ్ యాజ్ వెల్ as దాంతోపాటుగా కాసేపు మెడిటేషన్ చేయడం, ధ్యానం, యోగా అంటాం. ఒక 15 minutes వరకు ధ్యానం చేస్తే చాలా మంచిది. మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద బ్రెయిన్ చాలా బాగా జరుగుతుంటుంది. కనుక మెడిటేషన్ చేయడం ఎంతైనా ఆవశ్యకత ఉంటుంది, చాలా ప్రాముఖ్యాన్ని కూడా సంతరించుకుంటుంది. అలాంటప్పుడు ఎవరికి వారు కాకుండా మంచి ప్రముఖుల దగ్గర నేర్చుకోవడం చాలా మంచిది. ఎక్స్పర్ట్ ఆయుర్వేద డాక్టర్స్ కూడా మెడిటేషన్ చెప్తారు. యోగా, ధ్యానం కాకుండా డైరెక్ట్ డాక్టర్స్ని అడగడం ఎంతైనా మంచిది. దానివల్ల ఏంటంటే ఎంతసేపు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ టైం చేయాలి, టైం ఉంటుంది పర్టికులర్గా. ఎర్లీ మార్నింగ్ 5 to 5:30 ప్రాంతంలోనే చేయాలి మెడిటేషన్. మిగతా టైంలో ఎప్పుడు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అది ఎవరికి తెలియక పొద్దస్తమానం చేస్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెడిటేషన్. 5 to 5:30 మధ్యలోనే చేయాలి, ఇంకా మిగతా టైంలో చేయకూడదు. దట్ టు బి ఓన్లీ 10 minutes. 10 minutes కన్నా ఎక్కువ చేయకూడదు. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, ఆయుర్వేదంలో వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏకాంగ వీర్రస్, అలాగే ఆయుర్ప్లెక్స్ ట్యాబ్లెట్స్, అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ లేహ్యం, ఇలా వారి వారి అవసరాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకి పెరితీమియా వచ్చిందా, వచ్చే అవకాశం ఉందా, ఇలాంటివి చూసి అవసరాన్ని బట్టి చిన్నపిల్లల నుండి మొదలుకొని ఓల్డ్ ఏజెస్ వరకు అందరికీ అన్ని రకాల చికిత్స అందించే అవకాశం ఒక ఆయుర్వేదిలో మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఓకే. ఎవరైనా దేనికోసమైనా స్వయంగా సంప్రదించే అవకాశం ఉంది. కనుక అన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మంచి చికిత్స అందించే అవకాశం ఉంది. కనుక ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం కలదు. ఇంట్లోనే చేసుకునే విధంగా మన వంటిల్లే వైద్యశాల అని చెప్తూ ఉంటాం కదా. సో మన కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటి మనం ఏ విధంగా ఆహారాన్ని మార్చుకోవాలి, ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవచ్చు? దానిలో చూసినట్టయితే ఎక్కువ ఉండేటటువంటి కండెన్స్ మామూలుగా తృణ పొట్టు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, ఈ చిక్కుళ్ళు, బీరకాయ ఇలాంటివి, లేడీ ఫింగర్స్, బీరకాయలు, ఆ తర్వాత బెండకాయలు, ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్, ఇవి విరివిగా తీసుకోవడం ఎంతైనా మంచిది. మటన్ పూర్తిగా మానేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. మటన్ ఏ పరిస్థితిలో తినకూడదు. ఇట్స్ వెరీ డేంజరస్ టు హెల్త్. అందువల్ల తినకూడదు. మిగతా అన్ని రకాలు, ఈవెన్ నెయ్యి కూడా తినొచ్చు. నెయ్యి తినడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్నెస్ పెరుగుతుంది. అంతేకాని నెయ్యి తినకూడదు అనే అపోహలో ఉన్నారు ఇప్పుడు జనాలు, కనుక మానేయాలి. ముఖ్యంగా ఆయిల్స్, ఇక్కడ ఆహారం అనుకుంటున్నాం కనుక ఆయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుకింగ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్, ఈ 2 రకాల నూనెలు మాత్రమే వాడడం ఎంతైనా శ్రేయస్కరం. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ నరాలు పంక్చువేట్ చేయడానికి, నర్వ్స్ చాలా బాగా పంక్చువేట్ అవ్వడానికి, వెరీ గుడ్ ఫంక్షన్ రావాలి అంటే ఇలాంటి ఆయిల్స్ వాడడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నరాల బలహీనత అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ కండిషన్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము, మంచి హోమ్ రెమెడీ కూడా ఈరోజు వివరించడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.